శ్రీ గురుభ్యో నమః. నేను మీ గుళ్ళగంటి హనుమశర్మను. మరి ఈ యొక్క జూన్ నెలలో తులారాశి వారికి గోచారరీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క జూన్ నెలలో ఈ యొక్క తులారాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత బాగానే ఉంటుంది, కానీ బంధువులతో అదేవిధంగా మిత్రులతో కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెలలో ఈ యొక్క తులారాశి వారికి ఆదాయం బాగుంటుంది, ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. అయితే కొన్ని విషయాల్లో మాట పెరిగి బంధువులతో అదేవిధంగా మిత్రులతో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేస్తారు. ఇక నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కూడా మీరు లాభాలు అనేవి ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ నెలలో వీరికి కోర్టు వ్యవహారకంగా ఏవైనా ఉంటే కోర్టులో ఆ యొక్క తీర్పు కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెలలో ఈ యొక్క ఆకస్మిక ప్రయాణాలు అనేవి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ యొక్క ప్రయాణ సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా వీరు మరి కుటుంబ సభ్యులతో కలిపి మరి ఏవైనా సుదూర ప్రాంతాలకు మరి విహారయాత్రలు కానీ లేదా తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా మరి అవకాశం అనేది కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరి వీరికి ఈ నెలలో మరి నూతన వాహనాలు కొనే అవకాశం కూడా ఉన్నాయి. ఇక తులారాశి వారికి ఈ నెలలో ప్రథమార్థానికంటే ద్వితీయార్థంలో చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. ఈ నెలలో వీరికి ప్రథమార్థంలో మరి వారి యొక్క వ్యాపారం అనేది అంతగా సాగకపోవచ్చు, కానీ ద్వితీయార్థంలో మీ యొక్క వ్యాపారం అనేది మళ్ళీ కూడా సాగి ఆ యొక్క వ్యాపారంలో కూడా లాభాలను ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఇక ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. మీకు అనుకున్న పనులు కూడా తొందరగా పూర్తవవు. ముఖ్యంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి కొన్ని పనులు మీరు సకాలంలో పూర్తి చేసే అవకాశాలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మరి తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మరి ఆ యొక్క స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆ యొక్క పరీక్షా కాలంలో చాలా మంచిది. ఇక ఎవరైతే తులారాశిలో ఉన్నటువంటి ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. మరి గతంలో మీకు ఏవైనా సంస్థల నుంచి రావాల్సినటువంటి మరి ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ నెలలో. ఎవరైతే నూతన ప్రాజెక్ట్ ప్రారంభించాలి అనుకుంటారో వారికి కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారికి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంది. మరి వీరికి ఈ నెలలో ప్రథమార్థం అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ద్వితీయార్థంలో మీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 3వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 17వ తారీఖు, 22వ తారీఖు, 29వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 8వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు, 24వ తారీఖు మరియు 26వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితునిగా సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.